ప్రభునామంలో ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనములు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే షేర్ చేయవలసిందిగా ప్రభువుని యేసుక్రీస్తునామమున తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ పేరు ఏమనగా ఎలీషా ప్రార్థనా గోపురం. ఈ యొక్క ప్రార్థనా గోపురాన్ని తాతయ్య గారు అయిన రెవరెండ్ డాక్టర్ గంటా సంపత్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటనగా కీర్తనలు 21లోని 2వ అధ్యాయం. కీర్తన 21వ అధ్యాయం 2వ వచనం. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అనుగ్రహించున్నావు. శ్రేష్టకరమైన ఆశీర్వాదం నీవు అతనికి ఎదుర్కొంటున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచున్నావు. ఈ యొక్క వాగ్దానం యొక్క వివరణ ఏంటంటే, దేవుడు మన యొక్క మనస్పూర్వకంగా వచ్చిన ప్రార్థన ఆలకిస్తాడండి. అతను మన మనస్పూర్వకంగా అంటే నీ యొక్క మనసులో ఎటువంటి విధమైన ప్రార్థన ఉందో ఆ యొక్క ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు ఆలకించి తన యొక్క మహిమ కిరీటాన్ని, తన యొక్క దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మన పెదవుల మీద ఉన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు అనుగ్రహించడానికి దేవుడు వినడు. ఎందుకనగా ఆ దేవుడు పెదవుల మీద మాట్లాడే ప్రార్థన ఇప్పుడు ఆలకించాడు. మనస్పూర్వకంగా వచ్చిన ప్రార్థన ఆలకిస్తాడు. అటువంటి మనస్పూర్వకమైన వచ్చిన ఆ ప్రార్థనని తను మన యొక్క మనస్పూర్వకంగా చేసిన ప్రార్థనని ఆలకించి దేవుడు తన దయా కిరీటం, తన యొక్క మహిమ కిరీటాన్ని మనకిచ్చి మనల్ని కాపాడుతాడు. అటువంటి విధంగా మనము ఈ యొక్క వాక్యం బట్టి మనము మనస్పూర్వకంగా పెదవుల మీద కాకుండా మనస్పూర్వకంగా మన యొక్క మనసులో ఎటువంటి విధమైన ప్రార్థన వస్తుంది, మనం దేవుని తోటి ఎటువంటి విధంగా మాట్లాడాలి, దేవుడు ఏ విధంగా మాట్లాడితే మనకు దాని యొక్క జవాబును దయచేస్తాడు. అటువంటి విధంగా ప్రార్థన చేద్దాం. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ప్రియ ప్రభు నామములో ఈ ఉదయకాల ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం విన్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన వెంబడిద్దాం, ఆయన కృప కొరకు కనిపెడదాం. మా యొక్క ఎలీషా ప్రార్థన గోపురానికి వచ్చినటువంటి కాల్ చేసి ఈ యొక్క మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి వారు అనేకులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఈ ఉదయకాల ప్రార్థనలో మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. ఉదయకాలం బైబిల్ ధ్యానాన్ని ధ్యానం చేయండి. దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క ప్రార్థనలో మాతో పాటు పాల్గొనవలసిందిగా కోరుతూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలమంతా నీ కాపుదల భద్రతనిచ్చి కాపాడి సంరక్షించి ఎన్నో మేలు చేసావు నాయన. నీకు స్తోత్రాలు దేవా తండ్రి. నాయన 45 సంవత్సరాలుగా నీ సేవా పరిచయం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని నీ దాసునైనా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. అనేక సంఘాలు కట్టడానికి సహాయం దయచేసావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మంది సేవకులను ఏర్పాటు చేయడానికి సహాయం చేశావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాది దేవుడా, వందలాది వేలాది మందికి నీ సువార్తను ప్రకటించే వారికి ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, అనేకుల కొరకు దినదినము ప్రార్థన చేసేవాడిగా నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం. ముందుగా తండ్రి, మాతో పాటుగా ఈ ఛానల్ చూస్తూ ఈ ప్రార్థనలో పాల్పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవెనలతోనూ ఆశీర్వాదాలతో నింపండి. వారందరి జీవితాల్లోనూ ప్రభువా తండ్రి మేలు చేయండి, మేలుకరగా నడిపించండి. దేవా తండ్రి నాయన వారి అవసరతలు, అక్కర్లు తీర్చండి. దేవా తండ్రి నీ కృపా కాపుదల భద్రతను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, మా సహాయకుడా, నీకు వందనాలు. ఇగో తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో మేము దేని గురించి ప్రార్థన చేస్తున్నాము. మా ప్రార్థనకు ప్రభువా తండ్రి నువ్వు జవాబు దయచేసి దేవా తండ్రి నాయన నీ యొక్క నామాన్ని బట్టి ప్రార్థన ద్వారా
ప్రతి వారు ఆశీర్వదింపబడడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. దేవాది దేవుడా, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి వివాహాలు జరగడానికి సహాయం దయచేయండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి ప్రభా వివాహ కార్యక్రమాలు చక్కగా ఘనంగా జరగడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభా తండ్రి నాయన వివాహం కావలసినటువంటి కుమారులను కుమార్తెలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి మంచి ప్రభా మ్యాచెస్ చూపించి చక్కగా వివాహాలు జరగడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభా తండ్రి నాయన వివాహ దినములు చేసుకుంటున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించి ఆ వివాహ దినములలో ప్రభా తండ్రి నీ ఆశీర్వాదం పొందిన వారిగా అనేకమైనటువంటి వివాహ దినాలు జరుపుకునేటువంటి వారిగా ఉండడానికి సహాయం దయచేయమని ఇచ్చున్నాను. అలాగనే ప్రభా పుట్టిన దినములను బర్త్డేలు చేసుకుంటున్నటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా వారిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా తండ్రి నాయన నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి వారికి నూతన బలమును, నూతన శక్తిని, నూతనమైనటువంటి జ్ఞానమును, వివేకమును, తెలివినిచ్చి మంచి జీవితాన్ని ఇచ్చి నడిపించండి. దేవా తండ్రి నాయన వారి ఎడల కృప చూపించి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆదరించి ప్రేమించి దీవించమడుగుచున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నేను ప్రభువా తండ్రి నాయన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రభువా మేలు చేయమని మేలుకరంగా నడిపించమడుగుచున్నాను. స్కూల్స్ వెళ్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. వారు చక్కగా స్కూల్స్కి వెళ్ళి క్షేమంగా రావడానికి సాయం చేయండి. లోకంలో అనేక మంది ఆడబిడ్డలు తప్పిపోతున్నారు. ఆ తప్పిపోతున్నటువంటి ఆడబిడ్డలను ప్రభావ తండ్రి మీరు జ్ఞాపం చేసుకొని దేవా తండ్రి నాయన ఆడబిడ్డల్ని ప్రభావ సంరక్షించి కాపాడి వారి క్షేమంగా స్కూల్స్కి వెళ్ళి క్షేమంగా తిరిగి వారి గృహాలకు చేరడానికి నీవే సహాయం దయచేయమని మీ కాపుదల భద్రతనిచ్చి కాపాడుకొని ఇచ్చినాను. హాస్టల్స్లో ఉన్నటువంటి వారికి మంచి ఆహారాన్ని ఇవ్వండి. దేవా తండ్రి నాయన ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఆహారాన్ని ప్రభా తండ్రి వారు తిని దేవా తండ్రి నాయన అస్వస్థత పాలు కాకుండా మీరే సహాయం దయచేసి మంచి ఆహారాన్ని వారికి అనుగ్రహించబడుచున్నారు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చేస్తున్నారు నాయన. 10th క్లాస్లో ఉండి ప్రభా తండ్రి వాటి కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి 10th క్లాస్ ఎగ్జామ్స్లో ప్రభా తండ్రి చక్కటి ర్యాంకులు సాధించడానికి కృప చూపించండి. అలాగే ఎల్కేజీ నుంచి ప్రభా పీజీ వరకు చదువుతున్నటువంటి ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి వారి ఎడల దయ చూపించి నీ ఆశీర్వాదం పొందిన వారిగా ఉండడానికి నీవే సహాయం దయచేయమని కృపాక్షేమములు వారి వెంట వచ్చేలాగా సహాయం చేయమని వచ్చినాను. అలాగే ఈ దినంలో ప్రార్థించమని చెప్పినటువంటి వారి కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. వారి అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. వారి జీవితంలో మేలు చేయండి, మేలుకరంగా నడిపించండి. దేవాన్ని కృపా కనికరములు ప్రేమ ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ప్రతి అప్పు బాధ నుంచి సమస్యల నుంచి విడుదల కలగ చేయండి. దేవా తండ్రి నాయన ఇబ్బందికరమైన స్థితిలో నుంచి విడుదల కలగ చేయండి. దేవా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే గృహాలు కావాలనుకున్నటువంటి వారికి గృహాలు దయచేయండి. నీ ఆదరణ ఆశీర్వాదం దయచేసి మేలు చేయండి. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు నాయన నీ దయా ప్రేమ కృపా కనికరాలు బట్టి ఉద్యోగాలు అనుగ్రహించవండి. దేవా తండ్రి నాయన వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమడిగిచ్చినాను ప్రభా నీకు స్తోత్రాలు, నేను వందనాలు. అలాగనే ప్రభా తండ్రి నాయన మంచి ఉద్యోగాలు సాధించినటువంటి వారిని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు. దేవా తండ్రి నాయన వారిని ప్రభా తండ్రి వారి కుటుంబాన్ని వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా నడిపించమడుగుచున్నాను ప్రభా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. వ్యవసాయ భూములను జ్ఞాపం చేసుకోండి. దేవా పాడి పశువులను జ్ఞాపం చేసుకొని దీవించి ఆశీర్వదించి దేవా తండ్రి నాయన వాటిని చక్కగా నడిపించమడుగుచున్నాను ప్రభా నీకే స్తోత్రాలు, నేను వందనాలు. దేవాది దేవుడా లోకరక్షగా నీకు వందనాలు. హాస్పిటల్స్లో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతూ దేవా రోగశయ్య మీద దేవా తండ్రి మరణ బంధకాల్లోనూ చిక్కుబడినటువంటి వారికి ప్రభువా వాటి నుంచి విడుదల కలగచేసి వారి జీవితాల్లో నెమ్మది దయచేసి శాంతి సమాధానం దయచేసి ఆరోగ్యం దయచేసి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేవాడు వచ్చినాను ప్రభు నీకు స్తోత్రాలు, నేను వందనాలు. వైద్య పరిచర్య చేస్తున్నటువంటి డాక్టర్స్ని నర్సెస్ని దేవా హెల్త్ స్టాఫ్ అందరినీ కూడా జ్ఞాపం చేసుకొని నిండని మీ దీవెన ఆశీర్వాదాలతో శాంతి సమాధానం నెమ్మదితో
వారి ప్రభా తండ్రి వారికి ఇచ్చిన పరిచర్యని దేవా తండ్రి నాయన దైవం ఇచ్చినటువంటి పరిచర్యగా భావించి ప్రభా చక్కగా పరిచర్య చేసేవారు ఉండడానికి సహాయం దయచేయమని ఇచ్చిన పరిశుద్ధురా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దేవాలయ ప్రభా తండ్రి నాయన ప్రయాణం చేస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపం చేసుకొని వారి ప్రయాణం అంతట్లోనూ సహాయంగా ఉండి సుఖమైన ప్రయాణం దయచేసి వారి ప్రభా తండ్రి రాకపోకల్లో వెడుకున్న స్థలాల్లో అన్నింటిలోనూ మీరే తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా నడిపించబడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రాలు నేను వందనాలు. దేవా తండ్రి నాయన మా దేశాన్ని ప్రభా తండ్రి నాయన పాలిస్తున్నటువంటి ప్రభా తండ్రి నాయకులను ప్రభా తండ్రి నాయన దేవ అధికారులను జ్ఞాపం చేసుకోండి. దీవెన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. మంచి జ్ఞానము వివేకము కలిగి దేవా తండ్రి మత సామరస్యము కలిగి దేవా చక్కగా ప్రభా కులము మతము అనేటువంటి భేదం లేకుండా జాతి వివక్షణ భేదం లేకుండా చక్కగా పరిపాలన చేసేటువంటి వారికి ఉండడానికి సహాయం దయచేయండి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను కూడా జ్ఞాపం చేసుకోండి. మెండైన మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ఇచ్చినారు. మా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను ఆదరించండి, ప్రేమించండి. వారికి కావాల్సిన సమస్త సహాయం దయతో అనుగ్రహించండి. మేలు చేయండి ప్రభువా నీకు స్తోత్రాలు నేను వందనాలు. అలాగనే ప్రభువా తండ్రి నాయన నీ సువార్త ప్రభువా తండ్రి అందరి ప్రాంతాల్లో నీ సువార్త ప్రభువా ప్రకటించడానికి సహాయం దయచేయండి. దేవా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. సువార్తకు అడ్డుపడకుండా ఎవరైతే అడ్డుపడుతున్నటువంటి వారి మనస్సులు మార్చండి. వారి హృదయాలు, వారి తలంపులు, వారి ఆలోచనలు మార్చి దేవా తండ్రి నాయన వారు కూడా ప్రభా సువార్త పరిచర్యకు సహకరించేటువంటి వారిగా చేయండి ప్రభా నీకు స్తోత్రాలు నేను వందనాలు. దేవా తండ్రి నాయన అక్కడక్కడ హింసలు, అక్కడక్కడ బాధలు, అప్పుడప్పుడు ప్రభా తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతుండగా వాటన్నిటి నుంచి నీ ప్రజలను ప్రభా తండ్రి రక్షించండి, కాపాడండి ప్రభా నీకు స్తోత్రాలు నేను వందనాలు. మా దేశం రక్షింపబడాలి, మా దేశ ప్రజలు రక్షింపబడాలి ప్రభా నీకు స్తోత్రాలు నేను వందనాలు. దయమైడ నీ సహాయ సహకారాలు నాకు మాకు అందరికీ దయచేయండి. దేవా తండ్రి నీ సేవకులు ఇబ్బందులు పడుతున్నారు నాయన. నీ సేవకులు ప్రభా శ్రమల్లో ఉన్నారు. దేవా తండ్రి వారిని జ్ఞాపం చేసుకొని శ్రమలో ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కాపాడండి. నీ చేతుల కింద, నీ కంచు చేతుల కింద వారికి ప్రభా ఆశ్రయాన్ని దయచేసి దేవా తండ్రి నీవే తోడుగా ఉండి సంరక్షించి దేవా నీ కాపుదల భద్రతనిచ్చి కాపాడబడుతున్నాను. నీ యందు నమ్ముకుంచినటువంటి వారు సియోను కొండ వలె కదిలింపబడని వాక్యం సెలవిస్తోంది. అటు విధంగా ప్రభా తండ్రి నీ బిడ్డలు కదిలింపబడకూడదు. దేవా సంఘాలు ప్రభా స్థిరపరచబడాలి, బలపరచబడాలి. దేవా సంఘాలు లేకుండా, దేవా తండ్రి మందిరాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి దేవా తండ్రి సంఘాలను, మందిరాలను ప్రభా దయతో అనిపించండి. దేవా తండ్రి 12 గ్రామాల్లో సేవ చేస్తున్నట్టు నీ సేవకులందరినీ కూడా ఆశీర్వదించి దేవా తండ్రి మంచి సేవ పరిచయం చేయడానికి సహాయం చేయండి. దేవా తండ్రి నాయన పేద సేవకులను, దీన సేవకులను జ్ఞాపం చేసుకొని వారి ఎడల కృప చూపించి మేలు చేయండి, మేలుకరంగా నడిపించండి. దేవా తండ్రి నీకే స్తోత్రాలు నేను వందనాలు. దేవా తండ్రి సమస్త కార్యములు నీ చేతులుగా అప్పగిస్తున్నాం. మేలు చేయండి, దీవెనకరంగా నడిపించండి. దేవా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపం చేసుకోండి. తగిన కాలంలో తగిన సమయంలో సుఖ ప్రసవాలు దయతో అనుగ్రహించవండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యవనస్తులను జ్ఞాపం చేసుకోండి. తొట్టెళ్లకుండా పడిపోకుండా కాపాడండి. వృద్ధులను జ్ఞాపం చేసుకోండి. నీ ఆదరణ, ఆశీర్వాదం దీవెంతో నింపండి. ప్రతి వారి జీవితంలోనూ నీవే మేలు చేసి మేలుకరంగా నడిపించి నీ ఆదరణ, ఆశీర్వాదం దీవెంతో నింపుతూ కృపయు క్షేమం దేవా తండ్రి నాయన మా దేశం మీద ఉంచబడడానికి సాయం చేయండి. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపండి దేవా. నీకు మహిమ కలిగేలా ఈ గొప్ప కార్యములు జరిగించమని, నెరవేర్చమని ఇదిగో తండ్రి ఉదయ కాలంలో నా ప్రార్థన, విజ్ఞాపన, విన్నపం ఆలకించిన దాన్ని బట్టి నీకు వందనాలు ఇస్తాను. నా ప్రార్థనకి జవాబు దయచేసిన దాన్ని బట్టి వందనాలు ఇస్తాను. ఈ దీనదాసుని ప్రార్థన, విజ్ఞాపన ఆలకించి మన్నించి ఈ జీవితం పర్యంతము ఉన్నంత కాలము కూడా నీ పరిచర్యలో ముందుకు సాగడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవునికి ఆశీర్వాదాలు పొందండి. ఆమేన్, ఆమేన్.